రాజస్థాన్ జైపూర్లోని రసాయన కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్సీలోని షాలిమార్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీపై సీఎం స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామనాథపురం, తెనీలలో జరిగిన ప్రచార సభల్లో మోడీ 28 పైసల ప్రధాని అని సెటైర్లు వేశారు. కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు నుంచి వెళ్లే ప్రతి రూపాయలో తిరిగి 28 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందని, ఇందుకే ప్రధాని 28 పైసల పీఎం అని విమర్శించారు. ఎన్నికలు ఉన్నప్పుడే తమిళనాడుకు ప్రధాని వస్తారని మండిపడ్డారు. మదురైలో ఎయిమ్స్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకువచ్చి తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును కేంద్రం నాశనం చేస్తోందన్నారు. నీటిపై నిషేధంతో పాటు ప్రతి అంశంలోనూ తమిళనాడుపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. పపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని USGS హెచ్చరించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అంబుంటి ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో భూకంపం సంభవించే సూచనలు ఉన్నట్లు USGS వెల్లడించింది.